వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 1 అమావాస్య. ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 25 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగము డిసెంబర్ 1 ఏర్పడుతుంది. ఈరోజే కార్తీక అమావాస్య. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారినప్పుడు ఆయా గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి యొక్క జాతకుల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని రాశుల గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం వివిధ రాశుల వారి జీవితాలను, ఆరోగ్యాలను ఇస్తూ ఉంటుంది. కొన్ని రాశుల ప్రతికూల ప్రభావాలు కూడా ఇస్తూ ఉంటుంది. దేవగురు బృహస్పతి జ్యోతిష శాస్త్రంలో ముఖ్య స్థానం ఉంది. 25 సంవత్సరాల తర్వాత బృహస్పతి కారణంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది. ఆ రాశులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి రాజయోగము అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు వస్తాయి. ఇది వృషభ రాశి వారికి అదృష్ట సమయము. మేషరాశి వారికి విపరీత రాజయోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తవుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ యొక్క రాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సింహరాశి వారు. సింహరాశి జాతకులకు కూడా రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో కోరుకున్న బదిలీకి చేరుకుంటారు. అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే సింహరాశి వారి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ సమయం వీరికి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా రాణించడానికి, విజయానికి అయితే ఏదో ఒక ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.